సజ్జల లస్సీ. సజ్జల లస్సీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. సజ్జపిండి, పెరుగు, బెల్లం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేద్దాం? ముందుగా మనం సజ్జపిండి ఉంది కదా, దీన్ని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకుందాం. ఓకే. ఓకే, నీళ్లు పోసుకుందామా? సజ్జ పిండిని ఉడికించుకోవాలా? 1 స్పూన్ తీసుకున్నాం. ఇది సజ్జల పిండి, మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది అనమాట. మనకి సజ్జలు ఒకవేళ డైరెక్ట్గా దొరికితే దాన్ని మనం పిండి పట్టించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే ఈ సజ్జల పిండి కూడా దొరుకుతుంది. దీన్ని బాజ్రా ఫ్లోర్ అని అంటారు ఇంగ్లీష్లో. సో ఇది మనకి డయాబెటిక్ని చాలా హితకరంగా ఉంటుంది, దీంతో రోటీ కూడా చేసుకొని తింటుంటారు. సో ఇప్పుడు మనం దీన్ని 1 స్పూన్ తీసుకుంటాం. 1 స్పూన్? 1 స్పూన్ సరిపోతుంది. సరిపోతుంది. ఇంకో కొంచెం వేయండి, ఇంకొక హాఫ్ స్పూన్. ఓకే. సో 1.5 స్పూన్ వేసుకున్నాం ఇక్కడ మేము. ఇది ఎలాగ అంటే ఎలా రావాలి మ్యామ్? జస్ట్ మనకి మిల్లెట్స్ని, మన మిల్లెట్ పౌడర్ని కానీ రాగి పౌడర్ని కానీ ఎలా అయితే మనం జావలాగా చేసుకునేటప్పుడు ఉడికించుకుంటామో అంతలాగానే అనమాట. మీరు ఒక 2 to 3 మినిట్స్లో అది మంచిగా పేస్ట్ లాగా అయిపోయి ఉడికిపోతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ సజ్జల పిండి అంటే ఎవరి కోసము? ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళకి అంత హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా అది క్రమంగా మనకు తగ్గుతుంది అనమాట. ఒకటేసారి తగ్గిపోవడం కాకుండా క్రమంగా. అలానే వాళ్ళ HbA1c కూడా మనకి నార్మల్ లెవెల్స్లోకి రావడానికి ఉంటుంది. ఈ బాజ్రాని కనుక రోజు తీసుకున్నట్లయితే మనకి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్ తగ్గడంతో పాటు మనకి హై బీపీ కూడా తగ్గుతుంది అనమాట. సో అంత ఇది సాత్వికమైన ఆహారం. సో మనకి ఎప్పుడైనా పండగలు అలా ఉన్నప్పుడు కూడా దీంతో కూడా మనం ఏదైనా రెసిపీ అలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మ్యామ్ చూడండి ఇలా అయ్యింది. ఇంకొంచెం దగ్గరికి కొంచెం దగ్గరికి రావాలి. ఓకే. సో జావ చేసుకున్నట్టే ఇది కూడా తయారు చేసుకోవాలి. అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే రోజు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో రోజు తీసుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే మనం రోజుకి 1 గ్లాస్ చొప్పున తీసుకోవచ్చు. సో వాళ్ళకి ఏమంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడంతో పాటు మనకి అధిక బీపీ కూడా తగ్గుతుందని చెప్పాం కదా, మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే. సో చూడండి మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఏమైనా వేయాలా? ఇది మనం కొద్దిగా చల్లారేంత వరకు ఉంచుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే. ఈ లోపల మనం ఏం చేద్దామంటే పెరుగుని కొంచెం డైల్యూట్ చేసుకొని మనం 1 గ్లాస్ వేసుకుందామా? బెల్లం వేసుకుందాం. సో ఇప్పుడు మనం పెరుగు తీసుకుంటున్నాం కదా, దీనిని ఒక 1/2 కప్ మాత్రం తీసుకున్నాం. ఓకే, ఇంత తీసుకొని దీనిలో కూడా మనం కొంచెం వాటర్ పోసేసుకుందాం. ఓకే. మనం జనరల్గా లస్సీ అనగానే అందరూ చక్కెర వేసేస్తారు, చక్కగా తీయగా తినేసేసి అనుకుంటారు కదా. సో మనం ఇది డయాబెటిక్ పేషెంట్స్కి అలానే ఆరోగ్య విషయంలో మనం చేస్తున్నాం కాబట్టి మనం బెల్లం యూజ్ చేస్తున్నాం. దీంతో మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడంతో పాటు మన శరీరంలో ఉన్నటువంటి వాత దోషం కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో వాత దోషం ఇంకా కఫపిత్త దోషాలు అన్నీ కూడా సమతుల్యంగా ఉంటాయి. సో ఎందుకు అంటే బెల్లం వల్ల అనమాట. సో ఈ బెల్లం అనేటువంటిది మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని నార్మల్గా ఉంచుతుంది అండ్ రక్త కణాలు చక్కగా డెవలప్ అవ్వాలి, అంటే హెల్దీగా డెవలప్ అవ్వడానికి ఉపయోగంగా ఉంటాయి. సో మనము ఎంత క్వాంటిటీ అంటే ఇంత బెల్లాన్ని తీసుకుంటున్నాం, సరిపోతుంది. సో ఒకవేళ మనకి జాగరీ పౌడర్ ఒకవేళ దొరికితే మాత్రం 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అంటే మనకి మధ్యకి సరిపోయేంత క్వాంటిటీ బెల్లం తీసుకుంటే అయిపోతుంది కదా. ఓకే. అలాగే ఇది కూడా చల్లారి కదా, కొంచెం వేసుకుందామా? ఇప్పుడే తర్వాత వేసుకుందామా? అది కొంచెం చల్లారగానే మనం వేసుకోవచ్చు. ఓకే. సో ఈ లోపల బెల్లాన్ని అంటే ఇది ఇప్పుడు ఏ టైంలో తీసుకోవాలి, ఎదురు తీసుకోవాలో చెప్పండి మ్యామ్. సో ఇది మార్నింగ్ పూట తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి రోజంతా మనకి చాలా కడుపు ఫుల్గా ఉన్నట్టుగా ఉంటుంది, అలానే మనకి ఎనర్జీని కూడా ఇస్తుంది. సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి హైపోగ్లైసిమియా అంటే షుగర్ లెవెల్ సడన్గా డౌన్ అవ్వడం ఇలాంటివన్నీ కాకుండా మనకి వాటిని నార్మల్ లెవెల్స్ ఉంచడానికి చాలా హితకరంగా ఉంటుంది. అండ్ మనకి దీంట్లో కూడా విటమిన్ B కాంప్లెక్స్ అనేటువంటిది దొరుకుతుంది అనమాట. అండ్ ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. అందుకోసమే కాన్స్టిపేషన్ని కూడా రిలీవ్ చేస్తుంది. మనం దీనిలో వాడేటువంటి మజ్జిగ ఉంది చూసారంటే పెరుగుని మనం డైల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే పెరుగు అంత క్వాంటిటీలో అంటే చాలా థిక్గా తీసుకుంటే మనకి ఎప్పుడు కూడా అంత మంచిది కాదు. సో ఎప్పుడైనా పెరుగుని డైల్యూట్ చేసుకొని తీసుకుంటేనే దాని యొక్క బెనిఫిట్స్ మనకు పూర్తిగా అందుతాయి. అండ్ మన ఇంటెస్టైన్లో ఒక హెల్దీ ఫ్లోరా డెవలప్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో
ఇప్పుడు వేసేస్తాం. ఇప్పుడు వేసేసుకుందామా? ఎంత? ఒక స్పూన్. ఒక స్పూన్ వేసేస్తాం. ఒక స్పూన్ సరిపోతుంది అనమాట. మనం ఇలా తయారు చేసుకొని, అంటే పొద్దున ఒక గ్లాస్, రాత్రి ఒక గ్లాస్ తాగచ్చు. ఓన్లీ ఒకసారి ఒక గ్లాస్ తాగితేనే సరిపోతుంది అంట. మార్నింగ్ ఒక గ్లాస్ తాగితేనే దీనికి కావాల్సినటువంటి పోషక విలువలు అన్నీ కూడా మనకు అందుతాయి. ఓకే. సో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు, అంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్నటువంటిది, ఎక్కువ ఫిజికల్ వర్క్ ఉన్న వాళ్ళు కూడా రోజుకి ఒక గ్లాస్ ఇలా తాగినట్లయితే వాళ్ళకి ఎనర్జీ కూడా బాగా వస్తుంది అనమాట. ఊరికే నీరసించిపోకుండా వాళ్ళకి హెల్దీగా ఉంటారు. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి బాజ్రా లస్సీ అంటే సజ్జల లస్సీ రెడీగా ఉంది. ఓకే, చూసేసారు కదా సజ్జల లస్సీ ఎలా తయారు చేసుకోవాలి. హైపోటెన్షన్ అలాగే షుగర్, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా అంటే చాలా చాలా ఉపయుక్తకరమైన లస్సీ. లస్సీ అంటున్నారు కదా, నేను కూడా టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తానబ్బా. ఓకే, పైగా బెల్లం కూడా వేసుకున్నాము. ఒక్కసారి అలాగా స్టేర్ చేసుకోవాలి, ఎందుకంటే మజ్జిగ తీసుకునేటప్పుడు. ఓకే, బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్గా. యాక్చువల్గా మనం రెగ్యులర్గా జావలు తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది కదా, ఆ జావలానే ఉంది. బట్ ఇది కొంచెం స్వీట్ అనమాట, స్వీట్ డిష్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసేయండి. రోజంతా ఎనర్జిక్గా ఉండాలంటే ఇదిగో ఇలా సజ్జల లస్సీ తయారు చేసుకొని తీసుకోండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సజ్జల లస్సీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి, పెరుగు, బెల్లం. సజ్జల లస్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కొద్దిగా వేడవుతున్నప్పుడు 1.5 చెంచా సజ్జల పిండి వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. మరొక వైపు ఒక గ్లాస్ తీసుకొని అందులో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి అరకప్పు బెల్లము వేసి చక్కగా కలుపుకొని దాంట్లో ఉడికించుకున్న సజ్జ మిశ్రమం కూడా 1 చెంచా వేసుకొని కలుపుకుంటే డయాబెటిస్, హైపోటెన్షన్ను తగ్గించి ఎనర్జీని అందించే సజ్జల లస్సీ రెడీ.